అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకపోతేనే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈ ఉదయకాల సమయంలో మరి బుధవారము 4వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావార్త చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం చూసినట్లయితే 21వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, 21 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నా. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనో ఊహించే వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాల మహిమ కలుగును కాక ఆమేన్. కాబట్టి దేవుని వాక్యాన్ని చూస్తున్నాము. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి కృపావార్తను చూసినట్లయితే క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక అన్న మాటను మనం చూస్తున్నాం ఈరోజు. అయితే దేవుని వాక్యాన్ని చూసినట్లయితే అంటే క్రీస్తు యేసు ప్రభు ద్వారా సంఘములో సదాకాలం మహిమ కలుగుతుందంట. ఎక్కడండి? సంఘములో సదాకాలము మహిమ కలుగుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే యేసు ప్రభు ద్వారానే సంఘములో సదాకాలం మహిమ కలగటానికి కారణములు అర్థమవుతుందండి. యేసు ప్రభు ద్వారానే అసలు ఎందుకు కలుగుతుంది సదాకాలం మహిమ సంఘములో, లేదా యేసు ప్రభు ద్వారానే సంఘములో ఎందుకు కలుగుతుంది మహిమ, లేదా సంఘంలో మహిమ కలగటానికి కారణాలు ఏంటంటే బైబిల్లో ఒక 5 విషయాలు మనం చూడొచ్చు. దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే రండి, లేవియా కాండము మనం చూస్తూ వస్తున్నాము. మొదటి మాటను మనం చూస్తాం. లేవి కాండము 4వ అధ్యాయం, లేవి కాండం 4వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్టు ప్రియులారా, ఇక్కడ ఒక మాట మనం చూస్తూ రావచ్చు. లేవి కాండం 4వ అధ్యాయం 14వ వచనం, వారు ఆజ్ఞకు విరోధంగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావాలి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, మొట్టమొదటి మాట చూస్తున్నాం. సంఘము పాప పరిహారార్థ నిమిత్తము బలి అర్పించినప్పుడు. కాబట్టి అది ఎక్కడ తీసుకొస్తున్నారు అన్నది కూడా ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకురావాలని కూడా బైబిల్లో మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్టయితే సంఘమునకు పాప పరిహారార్థ బలిని ఆయన అర్పించబడిన వాడుగా ఉంటాడు. సంఘమును కొరకై సమాజంగా కూడుతున్న ప్రజలు, సంఘంగా కూడుతున్న ప్రజల్లో వారిలో ఉన్న పాపాల నిమిత్తమై, వారు చేసిన పాపముల నిమిత్తమై, వారు చేసిన పొరపాటు నిమిత్తమై, వారు ఏ పాపాలైతే చేస్తూ వచ్చారో ఆ పాపములకు పరిహారార్థంగా ఆయన బలిగా అర్పించబడిన వాడుగా ఉన్నాడు. అందును బట్టి చూడండి, సంఘములో పాప పరిహారార్థ బలిగా అంటే సంఘము కొరకై దేవుడు తన దయా సంకల్పంలో ఏ సంఘాన్ని అయితే దేవుడు పరలోక రాజ్యంలో ఉంచాలనుకున్నాడో ఆ సంఘముగా ప్రమాణం చేయడం కొరకై, ఆ సంఘంగా ఉండాల్సిన మనం పాపాలు చేసి తప్పిపోయినప్పుడు, సంఘముగా ఉండమని పాపాలు చేసి తప్పిపోయినప్పుడు మన పాపాలు పరిహారం చేయడం కొరకై, మన పాపాల నిమిత్తమే బలి అర్పించడానికి ఆయన తనను తానే అర్పించుకున్నవాడుగా ఉన్నాడు. అందుకే సంఘముల్లో క్రీస్తుని బట్టే మహిమ కలగడానికి కారణం ఇదే. ఎందుకంటే సంఘము నిమిత్తమే, సంఘముకుండా పాపాన్ని పరిహారం చేయడం కొరకు ఆయనే బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి సంఘము నుండి పాపాన్ని పరిహారం చేయడానికి ఆయనే బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి అందుకే ఆయన బలి అర్పించబడ్డాడు. కాబట్టి ఆయన ద్వారానే సంఘములో దేవునికి మహిమ కలుగుతుంది. ఇది మొదటి కోణం. ఇక రెండో విషయాన్ని మనం చూసినట్లయితే రెండో మాట చూస్తున్నాం. సంఘములో క్రీస్తు యేసు మూలంగా తరతరములకు సదాకాలం మహిమ కలగడానికి కారణం ఆయనే సంఘ పాప పరిహారార్థ నిమిత్తమే తన బలిగా అర్పించుకుని బలి అవుతూ వచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి మహిమ కలుగుతుంది. రెండోదిగా చూసినట్టే సంఘానికి ఉన్న పాపానికి పరిహారం చేశాడు. కాబట్టి రెండోదిగా చూసినట్టయితే రండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం రెండవ మాట మనం చూసినట్టయితే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినట్టయితే 18వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం, ఇదిగాక మొదటి దినం మొదలుకొని కడదినము వరకు ఆ దినమున ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకోనురి. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే పరిశుద్ధ సంఘం వారు కూడుకున్నారని మనం చూస్తున్నాం. అసలు పరిపూర్ణమైన పరిశుద్ధ సంఘముగా దేవుడు మనం సిద్ధపరచడానికి ఆయన కలువరిశిలో తన కుమారుని యొక్క రక్తాన్ని బలి కావడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభువు మన కొరకే వెనక్కి తిరిగి ఆలోచించకుండా కలువరిశిలో తన మరణాన్ని ఆయన చనిపోయి సమాజపడి తిరిగి లేవడానికి ఇష్టపడ్డాడు. ఆయన తన రక్తాన్ని చిందించడానికి ఇష్టపడ్డాడు. ఆయన బలి అవటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలని, సంఘాన్ని పరిశుద్ధమైనదిగా చేయడం కొరకై, పరిశుద్ధమైన సంఘంగా మనం కూడుకోవడం కొరకై, ఆయన మనలో ఉన్న ప్రతి బలహీనత తీసివేయడం కొరకై
ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయబడుతున్నాం? పరిశుద్ధ సంఘముగా కూడుకుంటున్నాం. ఒకప్పుడు పరిశుద్ధత లేని మన జీవితాల్లో పరిశుద్ధ సంఘంగా కూడుకుని పరిశుద్ధులైన దేవుని చూసే ధన్యత దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనకి ఇచ్చాడు. ఇందును బట్టి క్రీస్తు యేసు ద్వారానే సంఘంలో మహిమ కలగటానికి ఇది రెండో కారణం. ఎందుకంటే సంఘమును పరిశుద్ధంగా చేయడానికి, పరిశుద్ధ సంఘంగా మనం చేయడం కొరకై ఆయన బలర్పించబడ్డాడు కాబట్టి. ఇక మూడవ విషయాన్ని చూసినట్లయితే రండి, కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. ఇక్కడ మూడో కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మూడో కోణం ఏంటంటే, ఒకటి సంఘమును పాప పరిహార నిమిత్తమైన బలి అర్పించబడి బలిగా అర్పించబడ్డాడు. అందును బట్టి సంఘము కొరకు బలి అర్పించబడ్డాడు కాబట్టి సంఘంలో ఆయన బట్టి మహిమ కలుగుతుంది. రెండు, సంఘంలో పరిశుద్ధమైన సమాజంగా కూడితే ఆయన చేయడం కొరకు ఆయన కలువరిశిలో రక్తం కార్చాడు కాబట్టి సంఘంలో ఆయన బట్టి మహిమ కలుగుతుంది. మూడోది చూసినట్లయితే దుష్టుల సంఘముగా ఉన్న మనల్ని నీతిమంతుల యొక్క సంఘంలో చేర్చాడు. దుష్టుల్లాంటి మనం, దుష్టత్వం కలిగిన మనం, దుష్టులుగా ఉన్న మనం, దుష్టుల్లాంటి జీవితం జీవిస్తున్న మనం, దుష్టులతో సహవాసం చేసిన మనల్ని ఇప్పుడు నీతిమంతులు పరిశుద్ధుల యొక్క సంఘంలో ప్రభు చేర్చాడు. ఇలా మన దుష్టుల్లాంటి మనం, దుష్టుల సమాజంలో చేరనని భక్తులు అంటున్నారు, అది నాకు అసహ్యం అంటున్నారు. కానీ ఆ దుష్టుల్లాంటి సంఘంలో ఉన్న మనము యేసు ప్రభు కలువరి శిలువ ద్వారా ఆ దుష్టుల్లో సంఘంలో నుంచి వేరుపరచబడిన వారమై నీతిమంతుల్లో సంఘంలో మనం చేర్చబడినందుకు అలా దేవుడు తన కుమారుడు ద్వారా మనం చేర్చాడు కాబట్టి, దుష్టుల సంఘం నుంచి మనం విడిపించి నీతిమంతుల యొక్క సంఘంలో మనం చేర్చాడు కాబట్టి క్రీస్తు మూలముగా సంఘంలో తరతరములు మహిమ కలగడానికి కారణం ఏంటంటే ఇదే. దుష్టుల యొక్క చేతులు, దుష్టత్వం లాంటి మనము, దుష్టులుగా ఉన్న మనల్ని నీతిమంతుల యొక్క సమాజంలో మనం చేర్చాడు. ఆ సంఘంలో ఉండి దుష్టుల సంఘంలో తీసివేసి నీతిమంతుల యొక్క సంఘంలో మనం చేర్చాడు కాబట్టి ఆయన మన జీవితాన్ని మార్చినందుకై సంఘంలో తరతరములు మహిమ కలుగును గాక. ఇది మూడవ సందర్భం. నాలుగో విషయాన్ని చూసినట్లయితే రండి, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం. సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘదోమములను రాత్రి అగ్నిజ్వాలల ప్రకాశం యెహోవా కలుగుచేయను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం 4వ కోణం చూస్తున్నట్టయితే ఉత్సవ సంఘములుగా చేసినందుకు. ఉత్సవ సంఘం అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు మనం సంఘముగా కూడినా, సమాజంగా కూడినా మనకు ఉత్సవం లేదు, సంతోషం లేదు, ఆనందగానాలు లేవు, ఇంకా ఆనందభరితులుగా ఉండేటటువంటి అనుభవం లేదు. కానీ ఇప్పుడు యేసు ప్రభు రావటం ద్వారా ఉత్సవ సంఘంగా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నామంటే, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఒక ఉత్సాహం, ఒక సంతోషం, ఒక ఆనందాన్ని ఇచ్చి దేవుని ఘనపరిచేటటువంటి సంపూర్ణమైన సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. ఈ ఉత్సవ సంఘంలో మనం ఉంచంటే ఉత్సాహించే సంఘంలో దేవుడు మనల్ని సిద్ధపరిచాడు తన కుమారుని యొక్క రక్తము ద్వారా. సో యేసు ప్రభు వారు మనం దుఃఖంతో వేదనతో ఉండ మనల్ని ఉత్సాహించే సంతోషభరితమైన సంఘంలో మనం చేర్చినందుకై ఈ కార్యం ప్రభు మన ద్వారా కాదు, మన ఎడల చేసినందుకై మనం దుఃఖంతో వేదనతో ఉండ మనల్ని ఉత్సవ సంఘంలో దేవుడు మనం సమకూర్చినందుకై యుగ యుగములు క్రీస్తు యేసు మూలంగా సంఘములు తరతరములకు మహిమ కలుగుతుంది. ఇది 4వ సన్నివేశం. 5వ చూసినట్టయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం చూసినట్టయితే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట చూస్తున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళంలో ఒక ద్వారంలో దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ 5వ కోణం చూస్తున్నాం. క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు మహిమ కలగటానికి గల కారణములు. మొదటి కారణము మనం చూసినట్టే ఆయన సంఘము కొరకు పాప పరిహార్థంగా చేయబట్టడం కొరకు తను బలిగా అర్పించుకున్నాడు కాబట్టి సంఘములో ఆయన బలిగా అర్పించబడ్డాడు కాబట్టి ఆయన బట్టి సంఘంలో మహిమ కలుగుతుంది. రెండోదిగా చూసినట్టే రెండోదిగా ఏం చెప్పబడుతుంది? సంఘం పరిశుద్ధమైనదిగా చేయటం కొరకై ఆయన తనని బలిగా అర్పించబడి సంఘాన్ని పరిశుద్ధమైనదిగా చేశాడు కాబట్టి క్రీస్తు ఇప్పుడు సంఘంలో మహిమ కలుగుతుంది ఆయన బట్టి, పరిశుద్ధమైన సంఘంలో. మూడోదిగా చూస్తున్నట్లయితే దుష్టుల సంఘం నుంచి మనం వేర్పరిచి నీతిమంతుల యొక్క సంఘంలో చేర్చాడు కాబట్టి దాన్ని బట్టి మహిమ కలుగుతుంది. 4వదిగా చూస్తున్నట్టయితే ఉత్సవ సంఘం, దుఃఖంతో బాధతో ఉన్న మనల్ని ఉత్సవ సంఘముగా ఇంకా సంతోషభరితమైన సంఘముగా ప్రభు సిద్ధపరిచాడు కాబట్టి సంఘములో ఇలా సంతోషాన్ని ఇచ్చాడు కాబట్టి ఇలా ఉత్సాహమైన జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి మహిమ కలుగుతుంది క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములకు. ఇక 5వదిగా చూస్తున్నట్టయితే ఆయన తన సంఘముగా మనల్ని కట్టాడు. అసలు సంఘం ఎలా ఉండాలో, ఎలా సంఘం ఉంటే మంచిదో, ఎలా సంఘం ఉంచబడాలో, సంఘం ఉండాల్సినటువంటి విధానాన్ని ఆయన తనలో మనల్ని కట్టుకుంటూ వచ్చాడు. మనల్ని ఆయన సంఘముగా కట్టాడు కాబట్టి ఒకప్పుడు సంఘముగా లేం మనం.
సంఘం అంటే పరిశుద్ధమైన సంఘంగా, ఉత్సవమైన సంఘముగా, ఇంకా పరిశుద్ధమైనదిగా ఇట్లాంటి సంఘంగా మనం లేము. కానీ ఇప్పుడు దేవుడు పరిశుద్ధమైన నిర్దోషమైన సంఘంగా మనల్ని కట్టాడు. కానీ ఇంత గొప్ప సంఘముగా ఆయన కట్టాడు కాబట్టి, మనల్ని సంఘముగా కట్టినందుకు, ఆయన మనల్ని సంఘముగా మనల్ని కట్టాడు కాబట్టి, మనల్ని కట్టినటువంటి ఆ సంఘములో నుండి క్రీస్తు మూలముగా తరతరములకు దేవునికి మహిమ కలుగుతుంది. తరతరములకు సదాకాలం మహిమ కలిగేది ఉంటుంది. చూడండి, యేసు ప్రభువు వారు సంఘమును కొరకు ఆయన చేసిన గొప్ప కార్యాలు, వీటన్నిటిని బట్టి క్రీస్తు మూలముగానే ఎందుకు సంఘమును మహిమ కలుగుతుందంటే ఇదే కారణం. ఎందుకంటే ఇంక చాలా ఉండే, ఇది కొన్ని చెబుతున్నాం సమయాన్ని బట్టి. ఇంత గొప్ప కార్యాలు యేసు ప్రభు చేశాడు కాబట్టి సంఘములో తరతరాలు మహిమ కలుగుతుంది దేవునికి. కాబట్టి ఇంత గొప్ప కార్యాలు యేసు ప్రభు చేసి ఇంత గొప్ప సంఘముగా మనం సిద్ధపరిచినందుకై ఆ సంఘములో నుండి మనం విడిపోకుండా, అంటే క్రీస్తు యేసు యొక్క శరీరంలో మనం ఉంటూ దానిలో నుండి బయటకు లోకంలోకి పాపంలోకి వెళ్ళిపోకుండా క్రీస్తు యేసు అనే శరీరం అనే సంఘంలో మనం ఉండినట్లు ప్రభు మన సాయం చేయను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మితమైన వాక్యాన్ని ఇక్కడ ఫలింపచేయండి, ప్రతి మాట దీవించండి. మీరు మమ్మల్ని సంఘముగా చేశారు, ఎంతో 500 అనుభవం కలిగిన సంఘముగా మనం సిద్ధపరిచారు. బాబు ప్రభు ఉత్సాహించే సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా, పాప పరిహారార్థ నిమిత్తమై బలి చేయబడినటువంటి సంఘం కనుక బలి చేయబడినటువంటి అనుభవంగా ప్రభు ఇంత గొప్ప సంఘముగా మీరు కట్టుతున్నట్టు సంఘముగా, నీతిమంతుల యొక్క సంఘముగా మమ్మల్ని సిద్ధపరిచినందుకే మీకు మేము ఏమిచ్చినారో నొప్పుకుంటూ ఆ సంఘం అనే శరీరంలో నుండి మేము వెలుపుడికి వెళ్ళిపోకుండా మా జీవితం ముగించేంత వరకు కూడా అదే సంఘంలో అంటుకట్టబడిన వారికి ఉండటం కొరకే కావాల్సిన క్రైస్తవ జీవితం మాకు అనుగ్రహించి కాపాడుకుంటూ పోగొట్టుకోకుండా ఉండే ఆ సంఘం ఉండే క్రైస్తవ జీవితం మాకే ఉండి ఆ సంఘం ఉండే ధన్యత పోగొట్టుకోకుండా కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైస్తలాడు.